శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. కర్నూలులో నిర్మించిన ఇల్లు ఇది. ఈ ప్రారంభ దశ నుంచి వాళ్ళు సైట్ విజిట్ నుంచినే మా సూచనలను పాటిస్తున్నారు. ఈస్ట్ ఫేస్, ఈస్ట్ రోడ్, ఇది కాంపౌండ్ గేట్. ఇలా గేట్ దాటి వచ్చిన వెంటనే పార్కింగ్ ప్లేస్, ఆగ్నేయంలో స్టేర్ కేస్, ఈశాన్యంలో బాగా వెలుతురు గాలి రావాలని ఎప్పుడు చెప్తుంటాము. గాలి వెలుతురు బాగా రావాలనేసి నార్త్ మరియు ఈస్ట్ మొత్తం అంతా గ్రిల్తోనే వర్క్ చేయించాము. మెట్లకు సమానంగా ఆగ్నేయం పెరగకుండా స్టేర్ కేస్ అలా వచ్చినప్పుడు ఆగ్నేయం పెరగకుండా ఇలా ఈశాన్యంలో గ్రిల్ వేయించాము. తూర్పు ప్రధాన సింహద్వారం ఇది. లోపలికి ప్రవేశించగానే ఇది మొత్తం హాల్కి నార్త్ వైపు 2 విండోస్ డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో దక్షిణం వైపు కూడా ఒక విండో. అలాగే లోపలికి ప్రవేశిస్తగానే కిచెన్, ఈస్ట్కి ఒక విండో, సౌత్కి ఒక విండో. డైనింగ్ పక్కలోనే సెకండ్ బెడ్రూమ్లో కూడా సౌత్కి ఒక విండో. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అదేవిధంగా వాయువులో డోర్, అలాగే వెస్ట్కి ఒక వెంటిలేటర్, అలాగే బెడ్రూమ్ సౌత్కి ఒక విండో, వెస్ట్కి ఒక విండో. ఇది కామన్ బాత్రూంలో కూడా వెస్ట్కి ఒక విండో, నార్త్కి ఒక విండో పెట్టించారు. ఈ కర్నూలులో శుభవాస్తు ప్లాన్లో నిర్మించిన ఇల్లు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలాగే స్టేర్ కేస్ ద్వారా ఆగ్నేయ మెట్ల ద్వారా పైకి వెళ్ళడం. స్టేర్ కేస్ కింద కూడా ఆగ్నేయ మూత పడకుండా సౌత్కి ఒక విండో, అలాగే ఈస్ట్కి ఒక విండో. ఈస్ట్ బాల్కనీ, ఈస్ట్ డోర్. సెకండ్ ఫ్లోర్కి ఎక్కడానికి ఆగ్నేయంలోనే స్టేర్ కేస్ పెరిగిన దాని సమానంగా కూడా పెంచేసి ఇక్కడ కూడా గ్రిల్ డోర్స్ పెట్టేసి గాలి వెలుతురు సరళంగా వచ్చే విధంగా చేయించాము. హాల్కి నార్త్ వైపు 2 విండోస్. వాయువులో బాత్రూంలో వెస్ట్ ఒక వెంటిలేటర్, నార్త్ ఒక వెంటిలేటర్. అలాగే వస్తే మాస్టర్ బెడ్రూమ్లో కూడా వాయువులోనే బాత్రూమ్, వెస్ట్కి ఒక వెంటిలేటర్, నార్త్కి ఒక వెంటిలేటర్. విశాలమైన బెడ్రూమ్లో కూడా సౌత్కి ఒక విండో, వెస్ట్కి ఒక విండో కూడా పెట్టించాం. సెకండ్ బెడ్రూమ్లో కూడా సౌత్కి ఒక విండో పెట్టించాం. చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఇది కిచెన్. ఇక్కడ కూడా వెంటిలేటర్స్ 2 పెట్టించాం ఇరువైపులా. ఇప్పుడు చూసిందంతా ఫస్ట్ ఫ్లోర్. అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా వెళ్ళడానికి ఆగ్నేయంలో స్టెప్స్. ఇక్కడ కూడా ఆగ్నేయం మూత ఉండకూడదు అనేసి ఇక్కడ కూడా ఈస్ట్కి ఒక విండో, సౌత్కి ఒక విండో పెట్టి సెకండ్ ఫ్లోర్ మొత్తం పెంట్ హౌస్ అన్నమాట. విశాలమైన హాల్, చుట్టూ గాలి వెలుతురు వచ్చే విధంగా 4 వైపులా ఏర్పాటు చేసింది. ఇదివరకే వాళ్ళు ఇల్లు నిర్మించిన వారు భాషా గారు చెప్పారు కదా అభివృద్ధి గురించి. శుభవాస్తు ప్రేక్షకులకి ధన్యవాదాలు.